115వ కీర్తన 12 ఒకసారి చదువుదాం. 115:12 ఒకసారి క్లుప్తంగా చదువుదాం. యెహోవా మమ్మను మరచిపోలేదు, యెహోవా మిమ్మును మరచిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించి అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చాలండి. ఆమేన్, ఆమేన్. యెహోవా మమ్మను మరచిపోలేదు. చెప్దాం, ఏం చేయలేదు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మీ దేవుడు మిమ్మలను మర్చిపోలేదు. ఆమేన్, ఆమేన్. మనం నమ్మిన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనం మొరపెడుతున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను మర్చిపోలేదు అంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సందర్భాలు ఎదురవుతాయి మన జీవితంలో. ఒడిదుడుకులు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు ఎన్నో మన జీవితాల్లో ఎదురవుతూ ఉండొచ్చు. అయితే మన అందరి జీవితాల్లో ఉన్న ఒక ప్రశ్న, ఈ ఒడిదుడుకులు చూసి, ఈ ఆర్థిక సమస్యలు చూసి, ఈ పరిస్థితులన్నీ ఎదురవుతుంటుండగా మనందరి జీవితాల్లో ఉన్న ఒకటే ప్రశ్న, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మనుషులు ఇంకా మమ్మల్ని అణగదొక్కుతున్నారు అనుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్న ప్రశ్న ఇదే. దేవుడు మమ్మలను మర్చిపోయాడు అనుకుంటున్నాం. కానీ రాత్రి దేవుడు వర్తమానము, దేవుడు వాక్యము ఏం సెలవిస్తుందంటే, దేవుడు మనలను మర్చిపోలేదు, మర్చిపోడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తులో వీరు చాకిరీ చేస్తున్నప్పుడు, ఐగుప్తులో వీళ్ళు ఎలా బ్రతికారు అని అంటే, వాళ్ళ జీవితాలు ఇంకా బ్రతకడమే అనవసరము అనుకునే స్థితిగతులు వచ్చినాయి. అప్పుడు వాళ్ళకు ఒక ధ్యాస కలిగింది. ఏంటి అని అంటే, అయ్యా, మన పూర్వీకుల నుంచి మనం చూస్తే మన దేవుడు చాలా గొప్పడు, సామర్థ్యం కలిగిన వాడు, ఏమీ లేకుండా వచ్చిన వారిని దీవించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడు. మన జీవితాలను ఒక ఉన్నత మలుపు తిప్పిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఇన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి గ్రహింపు రాలేదు. అది వీళ్ళు అనుకుంటున్నారు, దేవుడు మమ్మలను మర్చిపోయాడు. ఏం చేశాడంట? దేవుడు మమ్మలను మర్చిపోయాడు అంటున్నారు. కానీ దేవుడు వాక్యం అంటది, వాళ్ళు భారము అధికమైన చేత వారు మొరపెట్టగా దేవుడు వీరి ప్రార్థన విన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కన్నీరు గారుస్తున్నారు, వారు ప్రార్థిస్తున్నారు, వారి కన్నీరు అధికమైపోయింది. వాళ్ళ మీద భారం ఎక్కువగా ఉండిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు మొరపెడుతున్నారంట. అప్పటి వరకు వీళ్ళు ఏమనుకున్నారు అంటే, మాకు ఉన్నాడు అన్న సంగతి వీళ్ళకు గుర్తు రాలేదంట నేను. కానీ ఎప్పుడైతే ఇంకా నలిగిపోయి జీవితం ఇంకా వ్యర్థము అనుకుంటున్న సందర్భాలలో వీళ్ళు దేవుడికి మొరపెట్టడం ఆరంభించారంట. వీళ్ళ భారం ఎక్కువైపోయింది, వీళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇన్ని వందల సంవత్సరాలు కూడా దేవుడు వీళ్ళని మర్చిపోలేదు, వీళ్ళు దేవుడే మర్చిపోయిన వారిగా ఉన్నారు. నేను అంటాను, ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏ కష్టము చేత చిక్కబడి, ఏ శ్రమ చేత చిక్కబడి, ఏ అప్పు చేత నువ్వు నల్లగొట్టబడుతూ ఉన్నా, మరి దేవుడు ఎందుకంటే ఇంకా మా జీవితంలో కార్యం జరిగించట్లేదు అని అన్నా, నేను ఈ రాత్రి చెప్తున్నాను, ఇశ్రాయేలీలు మొర శ్రమ అధికమైనప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడంట. ఆమేన్, 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 హల్లెలూయా. అంటే నీ అప్పుకైనా, నీ బలహీనతకైనా, నీ వ్యాధికైనా, నీ బాధకైనా, నీ శత్రువుకైనా, నీ వ్యతిరేకతకైనా
దేవుడు నీకు జవాబు ఇవ్వనంత వరకే. దేవుడు ఒకసారి నీ ప్రార్థనను మటుకి విన్నాడు అనంటే నీ జీవితము నూతన మలుపు తిప్పబడుతుంది రాత్రి. ఆమేన్.